హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని క్లారిటీగా గమనించానమాట. పల్లవి ప్రశాంత్ అయితే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. అదేంటంటే తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే ఇంతకుముందు తన పైన కేసు పెట్టారు కదా, ఆ కేసుకి సంబంధించి అయితే పోలీసులతో తనైతే వెళ్ళి ఆప్యాయంగా మాట్లాడడం జరిగిందనమాట. సో అక్కడున్న పోలీసులు కూడా పల్లవి ప్రశాంత్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతో మద్దతు ఇచ్చారు తనకి. తను షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుని కొన్ని ఆసక్తికర విషయాలు వాళ్ళైతే చర్చించుకున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఈ విషయాన్ని అలానే ఈ వీడియోని పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టాగ్రామ్ వేదిక అయితే షేర్ చేశాడు. ఆ వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారింది. సో పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళిన తర్వాత అంటే తను తప్పు చేయలేదు, చేసినంత ఒకటే తప్పు అనమాట. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని తెలిసినా కూడా తనకి ఆ రూల్స్ అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి అని తను తెలియకపోవడం వల్ల సో రోడ్స్ నిర్వహించి ఇరుక్కున్నాడు అనమాట పాపం. సో అప్పటి నుండి కూడా తనకైతే కేసు అయితే ఇంకా ఫైల్ అట్లే ఉండిందనమాట. సో ఇవాళ తనైతే పోలీసులు అయితే కలిసి అంటే నిన్న తన పోలీసులతో కలిసి మాట్లాడే ఫ్రైడే అయితే రావడం జరిగిందనమాట. ఆ వీడియోని తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేశారు. అక్కడున్న పోలీసులు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ మేము మీ ఫ్యాన్స్ అని అంటూ వాళ్ళు చాలా ఆప్యాయంగా అయితే మాట్లాడటము, పల్లవి ప్రశాంత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఒక వీడియోలో పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే ఇదిరా మా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటే అందరూ కూడా తన చెయ్యని తప్పునైతే ఎత్తి చూపించి సో తనను జైలుకి వెళ్ళే విధంగా చేశారు. కానీ జైల్లో వేసినటువంటి పోలీసులే మళ్ళీ అదే చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఆప్యాయంగా హత్తుకొని మాట్లాడుతూ ఉంటే అదిరా రైతు బిడ్డ విజయం అంటే అంటూ పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇతనికి ఇంకా సిగ్గులేదా అని అంటూ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క విషయంలో ఓవరాల్గా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ తప్పు లేదు కాబట్టి సో నా మద్దతు కూడా పల్లవి ప్రశాంత్కి అయితే నేనైతే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పేదల పక్షాన రైతుల పక్షాన ఉండి సో నేను ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తాను అని అంటూ అప్పుడు ఇచ్చిన మాటకు రీసెంట్గా అయితే ఒక ఇన్స్టాగ్రామ్లో ఫోటో కూడా పెట్టాడనమాట. సో రైతులు ఎప్పటికీ నేను మర్చిపోను, సో వాళ్ళేంది నేను లేను అంటూ రీసెంట్గా పత్తి కూడా అమ్మడం చూసాం అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో తనైతే పత్తి వీడియో కూడా ఒకటైతే అప్లోడ్ చేశాడు. ఆ వీడియో అయితే మద్దతు అయితే వస్తుందన్నమాట. సో రైతులకు నేను ఎప్పుడు ఆదుకుంటాను, నేనైతే డబ్బు విషయం ఖచ్చితంగా ఇస్తాను, వాళ్ళని ఆదుకుంటానని చెప్పాను. సో అదే పనిలో ఉన్నాను అంటూ తనైతే ఒక అబ్బాయికి అయితే రిప్లై కూడా ఇచ్చారన్నమాట ఇన్స్టాగ్రామ్లో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అది త్వరలో అయితే తనకు వచ్చిన 35 lakhs కూడా కొంతవరకు రైతులకు ఇచ్చే విధంగా కనిపిస్తుంది అని అంటూ కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.